వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. ఈ రోజు ప్రధానంగా కూడా నిన్న జరిగిన చర్చ అంతా చూశారు. రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసిన పరిస్థితులను కూడా చూశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత చాలా సామర్థ్యం కలిగిన యువత. ఇక్కడి యువత ఎంత నాలెడ్జ్తో ఉంది అంటే రాష్ట్ర రాజకీయాలే కాదు, ఇక్కడి ప్రజల బాగోగులతో పాటు తమ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకోవడానికి కదం దొక్కే యువత. నిన్న పూర్తి స్థాయిలో మీరందరూ కూడా చూశారు. నిరుద్యోగులకు సంబంధించి భారీగా ఏ విధంగా కూడా పూర్తిగా కూడా ఫుల్గా అంటే పూర్తి స్థాయిలో ధర్నా చేయడంతో పాటు అసలు ఏం జరిగింది ఏం కథ అనేది మనం పూర్తి స్థాయిలో అయితే చూసాం. సో మొత్తానికి అసలు ఏం జరిగింది ఏం కథ అనేది మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాలు ఏంటో కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో మొత్తానికి నిన్న ఏం జరిగింది, నిరుద్యోగుల పోరు తెలంగాణ హోరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నిరుద్యోగి కథం తొక్కి తమ యొక్క గొంతుకను నినాదించి రోడ్లపై అసలు మాకు న్యాయం చేస్తారా, లేకపోతే మీ ప్రభుత్వాలను కూల్చి మేమే అధికారంలోకి రావాలా, అలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయా అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించి తమ హక్కులకై పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో నిరుద్యోగులను రెచ్చగొట్టిన మేధావి అనే ఒక వర్గానికి సంబంధించి ఆచూకీ మచ్చుకైనా కానొచ్చిన పరిస్థితి ఇప్పుడు లేదు. సో నిరుద్యోగులు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు వాళ్ళు రియలైజ్ అయ్యి సో వాస్తవానికి రాజకీయ గొడుగు నీడలో కాకుండా మనమే స్వతంత్రంగా కూడా పోరాటం చేయాలంటూ కూడా నిన్న చేసిన పరిస్థితి అయితే ఒకసారి చూడొచ్చు. అసలు ఏం జరిగింది అనేది రేవంత్ పై నిరుద్యోగుల గురి కన్నెర్రా అంటూ కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నాం. నిరుద్యోగులు మరోసారి కథం తొక్కారు. ఇందిరా పార్కు దగ్గర మహాగర్జన పేరుతో గర్జించారు. ఈ నెలాఖరులోగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే సర్కార్ను కూలగొడతామని హెచ్చరించారు. స్థానిక సంస్థలలోనూ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చుతామన్నారు. కొడంగల్లో ఊరూరు తిరిగి రేవంత్ రెడ్డిని ఇంటికి పరిమితం చేస్తామని సవాలు చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అటు నిరుద్యోగులు మహాగర్జనకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలు, ఉద్యమకారులకు సంఘీభావం కూడా తెలిపిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో మొత్తానికి నోటిఫికేషన్లు ఇవ్వకపోతే నీ జాబ్ తీసేస్తాం, నిన్ను ఓడించి ఇంట్లో కూర్చోబెడతాం, స్థానిక సంస్థలలోనూ చిత్తుగా ఓడిస్తాం, మేము పోటీ చేసి ఓట్లు చీలుస్తాం. ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట తప్పింది. సీఎం చిల్లర మాటలు మాట్లాడుతుండు. జాబ్ క్యాలెండర్ ఓ డమ్మీ అయింది. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇవ్వాలి, లేదంటే ఈసారి ధర్నా చౌక్ కాదు రేవంత్ రెడ్డి ఇంటి ముందే ధర్నా. ఇందిరా పార్కు దగ్గర మహాగర్జనలో నిరుద్యోగులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడంలో ఎలాంటి తప్పిదం లేదు. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ హక్కుల కోసం ఎందుకు పోరాటం చేస్తున్నారు, వాళ్ళ హక్కుల పట్ల జరిగిన విషయం ఏంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క వాదన. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించి ఎటువైపు చూసినా కూడా ఎవరి గోడు వాళ్ళది, ఎవరి బాధలు వాళ్ళవే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఆవేదన వెళ్ళబుచ్చుతున్న అంశాన్ని ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఒకసారి ఇక్కడ నిరుద్యోగి మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతుండో ఒకసారి వినే ప్రయత్నం అయితే చేద్దాం. చేయడం ఇప్పుడు బతుకుదారి ఇది ఒక్కటి కాదు, రేపు పెళ్లి చేసుకుంటాడు, రోజుకో ధర్నా ఉంటుందా? భార్య ఏం పని చేస్తున్నావు అంటే పేడ్ బ్యాచ్ ధర్నా చౌక్లో పోయి రోజుకు ఇట్లా రోజుకు 10,000 తెస్తా అని చెప్తాడా? అంటే వాళ్ళు అడిగే కాలం మాకు ఉంది, 3 ఏళ్ల కాలం మాకు సమయం ఉంది, ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తామని చెప్తున్నారు. వీళ్ళు హామీలలో చెప్పినప్పుడు 3 ఏళ్ల తర్వాత నేను నోటిఫికేషన్ ఇస్తానరా? హామీలలో మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చిరా, లేకపోతే మేము 3 సంవత్సరాల తర్వాత ఇస్తామని హామీ ఇచ్చిరా? నాకు చెప్పు. మొదటి సంవత్సరంలోనే కదా ఆమె క్లియర్ అన్నా. ఇంత క్లియర్గా కూడా మాట్లాడుతున్నా. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఇది ఒక నిరుద్యోగి వాదన అయితే మరో నిరుద్యోగికి సంబంధించి కూడా ఏమన్నాడో విందాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. ఎందుకంటే నోటిఫికేషన్ ఇస్తారు, అందులో ఏదో ఒక చిన్న కెలుకు పెడతారు. మీరే జీవోఎంఎస్ సైన్ చేసేది, మీరే నోటిఫికేషన్ ఇచ్చేది. మేము కోట్ల చుట్టూ తిరగాలి, మేము డబ్బులు పెట్టుకొని మేము కోట్ల చుట్టూ తిరగాలి, కానీ లాస్ట్కి మాత్రం బెనిఫిట్ అయ్యేది ఏంటి? స్టేట్ గవర్నమెంట్. సో 50,000 ఉద్యోగాలు కాదండి, 1,50,000 ఉద్యోగాలు కూడా కాదు. ఓన్లీ 6,000 to 11,000 జాబ్స్ విచ్ వర్ గివెన్ బై ద కాంగ్రెస్ గవర్నమెంట్. అంతకు మించి మాకేం జాబులు ఇవ్వలేదు. రైట్, ఇది నిరుద్యోగులకు సంబంధించిన వాదన అండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు తమ హక్కుల కోసం, తమకు రావాల్సిన వాటాల కోసం, తమ వాటాలు అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకు నిరుద్యోగులను ఉద్యోగులుగా మారుస్తాం, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం గంటాపదంగా చెప్పిన ముచ్చట. మరి అలాంటప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది?
ఇదే నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది కదా. ఆ మేనిఫెస్టోలో పూర్తి స్థాయిలో నిరుద్యోగుల పక్షాన నిలుస్తుంటాం అని కూడా చెప్పారు కదా. మరి ఏడ నిలుస్తున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు సంబంధించి ఎక్కడ కూడా కనీసం ఆచూకీ కూడా కనిపించే పరిస్థితి లేదండి. ఇంత దారుణంగా ఇంత కర్కశంగా వ్యవహరించిన తర్వాత ఇంకేం చేస్తాం చెప్పండి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. నిరుద్యోగుల విషయంలో ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా వ్యవహరిస్తలేదు. ఎట్లా అంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ పరిణామాలను చూస్తే మనల్ని ఆసక్తికరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి జరుగుతున్న పరిణామం ఏంటంటే నిరుద్యోగులు అందరూ కూడా ఏమంటున్నారు, ఏం కథ అంటే రేవంత్ రెడ్డి సర్కార్పై నిరుద్యోగులు కన్నెర్ర జేసీలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర మహా గర్జన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. బస్సులు మెట్రో రైళ్లతో పాటు నడుచుకుంటూ ర్యాలీగా చేరుకున్నారు. నిరుద్యోగుల ధర్నాకు వివిధ పార్టీల నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు, ఉద్యమకారులు సైతం పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాయమాటలు చెప్పి ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వకుండా గోస పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్లు వేస్తామని చెప్పి ఇప్పుడు వాటిని పక్కన పడేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరు మార్చుకోకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరిగింది మ్యాటర్ ఏంటంటే 18 నెలలు గడిచింది. 18 నెలలు గడిచినా కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. సో ఉద్యోగ అవకాశాలను కల్పించలేకపోతున్నాం, నిరుద్యోగులకు మొండి చేయి చూపెట్టింది. దాంతోపాటు ఆనాడు నిరుద్యోగుల ముందుండి నడిపించిన ఏదైతే ఒక వర్గానికి సంబంధించిన దొంగ మేధావులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా పదవులతోని పబ్బం గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నిరుద్యోగులు 5 ఏళ్ళు ఏంది నోటికాడి ముద్ద అందక అల్లాడిపోతున్నారు. ఆ కోచింగ్ సెంటర్ల చుట్టూ, లైబ్రరీల చుట్టూ, రూములలో కూర్చొని 5 రూపాయల భోజనం చేస్తూ ఇంకా ఎన్నాళ్ళు చదవాలి వాళ్ళు, ఇంకా ఎన్నేళ్ళు చదవాలి వాళ్ళు? వాళ్ళ వయసు ఏమన్నా రోజు రోజు తగ్గుకుంటూ వస్తుందా, వయసు పెరిగిపోతూ ఉంటుందా, సిలబస్ ఇంకా పాత సిలబస్ ఉంటుందా, రోజు రోజుకు సిలబస్ మారుతుందా లేదా? ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా మాకైతే ఉద్యోగాలు వచ్చినాయి, నేను ముఖ్యమంత్రి అయినా, మేము అందరం మంత్రులైనా, ఎమ్మెల్యేలమైనా, ఎమ్మెల్సీలమైనా, ఎంపీలైనా, కార్పొరేషన్ చైర్మన్లైనా, లేదా పార్టీలో పదవులు వచ్చినాయి, ఇంకా ఎవడి ఏడబోతే మనకేంది అనే కాంగ్రెస్ దద్దమ్మ వైఖరిని ఈ నిరుద్యోగులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే పూర్తి స్థాయిలో ఇందిరా పార్క్ వద్దనో, ధర్నా చౌక్ వద్దనో, లేకపోతే ఇంకెక్కడనో కాదు చేయాల్సింది. స్వయంగా కూడా నిరుద్యోగులందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికన్నా పోవాలి, ప్రజాభవన్ దగ్గరికన్నా పోవాలి, సెక్రటరియట్ దగ్గరికన్నా పోవాలి. ఈ మూడిట్లో పోతే తప్ప, లేదా గవర్నర్ దగ్గర పోయి గవర్నర్ బంగ్లా దగ్గరనైనా కూకోవాలి. అంతకు మించి ఇంకా కూర్చోకపోతే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా ఫైనల్గా కూడా సక్సెస్ అనేది కాలేకపోతారు. ఎందుకంటే నిరుద్యోగులందరూ పోరాటం చేయాల్సిన బాధ్యత ఎక్కడుంది అంటే ముఖ్యమంత్రి అన్న. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గరే విద్యాశాఖ ఉంది. దాంతోపాటు ముఖ్యమంత్రి దగ్గరనే పూర్తి స్థాయిలో టీజీపీఎస్సీకి సంబంధించి ఆయన చెప్తేనే వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే టీజీపీఎస్సీకి పోయినా కూడా మళ్ళీ వృధానే అయిపోతుంది సమయం. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి దగ్గర పోయి అష్టదిగ్బంధనం చేరి అప్పుడే మీకు ఉద్యోగాలు వస్తాయి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ సర్కార్పై మరొక నిరుద్యోగులకు సంబంధించి ఉద్యమం అయితే మొదలైందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో ఇది ప్రభుత్వ వైఫల్యానికి మొదటి ప్రమాద హెచ్చరికగా చూడొచ్చు. 18 నెలలు గడిచినా కూడా నిరుద్యోగులు ఏంది అంటే రోజు రోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. అయినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం, చాలా శోచనీయమైన అంశం అనేది కూడా మనం చూడాలి. సో ఇంకొక అంశం ఏంటంటే ఇటు జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ 2లో 2000, దాంతోపాటు గ్రూప్ 3లో 5000 ఉద్యోగాల పోస్టులతోని జీపీఓ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. సో దీనికి సంబంధించి మనం ప్రధానంగా చూసాం. ఇక దాంతోపాటుగా మన బీజేపీ, ఒకసారి ఇక్కడ బీజేపీని చూడండి. బీజేపీ ఏమంటున్నదంటే నిద్రలేస్తున్నది, ఇప్పుడిప్పుడే నిద్రలేస్తున్నది, ఇప్పుడిప్పుడే సోయిలోకి వస్తున్నది, ఇప్పుడిప్పుడే ప్రజాక్షేత్రంలోకి వస్తున్నది. ఎందుకంటే ఒక అంశం తర్వాత ఒక అంశం, దాని తర్వాత మరొక అంశం, ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాల అంశాలు తాండవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మా కిషన్ రెడ్డి గారికి పాపం ఇవాళ మెలకు వచ్చిందో ఎట్లనో నాకు తెలియదు, కానీ పాపం మా కిషన్ అన్న మంచోడే, వ్యక్తిపరంగా మంచోడే, రాజకీయంగా నాకు తెలియదు, కానీ ఇక సరే మొత్తానికి ఇవాళ నిద్ర లేచినట్టున్నాడు. కాంగ్రెస్ 6 గ్యారంటీలపై నిలదీయాలి. ఎవరు నిలదీయాలి? బండి సంజయ, కిషన్ రెడ్డా, ఈటల రాజేందర, రఘునందన్ రావా, ధర్మపురి అరవింద, జీకే అర్ణన, ఎవరు నిలదీయాలి?
లేదా మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ, లేకపోతే ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇంటింటికి పోయి నిలదీయాలనా, లేకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలకు పోయి నిలదీస్తారా? ఎవరు నిలదీయాలి? రాష్ట్రంలోని ప్రజలు బీజేపీ వైపు చూస్తారు. ప్రజలకు పార్టీపై విశ్వాసం కల్పించాలి. ఎన్నికలలో పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. జిల్లాలలో కొత్త కమిటీలు ఏర్పాటు చేద్దాం. బీజేపీ నేతలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏం చేస్తావు? ఎన్నికలమ్మా, ఎన్నికలు రావాలి 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 రావాలి. ఎవరైతే యాక్టింగ్లు చేస్తారో, ఎవరైతే డ్రామాలు చేస్తారో, ఎవరైతే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఏ రాజకీయ పార్టీ అయితే చూపెడుతుందో గావాళ్ళకే ఓట్లేస్తాం, రావాలి రావాలి అన్నట్టున్నది ఇలా కథ. మీరు చూడరు ఎంత దారుణమైన విషయం ఏంటంటే, రాష్ట్రంలోని ప్రజలు బీజేపీ వైపు ఎక్కడ చూస్తలేరు. ఎందుకో చెప్పనా? లగచర్ల ఘటన జరిగినప్పుడు మీరు మచ్చుకు కూడా కనవలే, ఆటో డ్రైవర్ల విషయంలో కనబడలే, గురుకురాలల్లో ఫుడ్ పాయిజన్ అయినప్పుడు కనబడలే, దాంతో పాటుగా మూసీ విషయంలో అక్కడ అడపాదడపా కనబడ్డారు. ఇంకా లోతుగా పోతే కనుక జర్నలిస్టుల విషయంలో మీరు అసలు మచ్చుకు కూడా కనవలే. కాబట్టి మిమ్మల్ని తెలంగాణ ప్రాంత ప్రజలు విశ్వసిస్తారు. తెలంగాణ ప్రాంత ప్రజలు ఏంది మిమ్మల్ని పూర్తి స్థాయిలో కూడా ఆవాహన చేసుకుంటారంటే అది తప్పు ముచ్చట. నిన్న రైతులకు సంబంధించిన బేడీలు కూడా వేసిరు కదా, ఏడిపోయారు. మీ రాజకీయ కుటిల బుద్ధి కోసం మీరు మాత్రం పక్కకు జరిగి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో చేద్దామని అత్తాలట. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. అది కాదు, ఇది పోదు. ఇక నేను చెప్తాను కదా, రైట్. ఇక దాంతో పాటుగా మరో అంశం, ఓరుగల్లుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రణరంగంగా మారుతుందా? ఓరుగల్లులో జరుగుతున్న పరిస్థితులను చూస్తే ఒక ఇంత ఆశ్చర్యాన్ని వేస్తున్నాయా? ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలు నువ్వా నేనా అని సై అనుకుంటున్నారా? ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, వరంగల్లో మళ్ళొక్కసారి కొండా మురళి దంపతులు, దాంతోపాటు వరంగల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరో వర్గానికి సంబంధించి ఇద్దరి మధ్యలో తారాస్థాయి పంచాయతీ అయితే మొదలవుతుంది. ఎందుకంటే కొండా మురళికి సంబంధించి ఒక వర్గం, దాంతోపాటుగా క్రియాశీలకమైన ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మరోవైపు. సో ఫైనల్గా అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేయాలి. ఇక్కడ ఒకసారి చూడండి, కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలోనే నేనే సీనియర్ నేత, నన్ను మించిన సీనియర్ నేత లేడు అంటూ ప్రగల్భాలు వలకే కడియం శ్రీహరి గారికి సంబంధించి సొంత నియోజకవర్గంలో ప్రజల పరిస్థితి ఎట్లున్నదో, అభివృద్ధి పైసా ఎట్లున్నాయో, కబ్జాల పరిస్థితి ఎట్లుందో మనం చూసాం. ఎక్కడేసిన గొంగడి అక్కడనే మారిపోయిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా కూడా చూసాం. సో కడియం శ్రీహరి నల్లికుట్లోడు మంత్రి పదవిపై కుళ్ళుకుంటుండు, నా ముందు కూర్చోవడానికి నామూషి అవుతుండు, మంత్రి పదవి పోతుందని ప్రచారం చేస్తుండు, నాకు అదృష్టం ఉండే మంత్రి అయ్యాను, భద్రకాళి టెంపుల్ ఎవరి సొత్తు కాదు, కొందరు తమ సొత్తు అని ఫీల్ అవుతున్నారు, వరంగల్ కాంగ్రెస్ నేతలపై మంత్రి సురేఖ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంది అంటే, కొండా సురేఖకు మంత్రి పదవి వచ్చుడు ఎవరెవరికి ఇష్టం లేదు, ఎవరెవరికి ఇష్టం ఉన్నది అనేది ఒకసారి మనం చర్చిద్దాం. వరంగల్ జిల్లా, దీనికి నాకు తెలిసినంతగా ఈ జిల్లాకు సంబంధించి ఎవరికి తెలియదు. కొండా మురళి దంపతుల చరిత్ర ఏంది, వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఏంది, వాళ్ళు ఎన్ని పార్టీలు వారిను, వాళ్ళది ఏ నియోజకవర్గం, ఎందుకు వచ్చిర్రు అనేది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ మనందరం కూడా చర్చించాల్సిన విషయం ఏంటంటే, ఈ వరంగల్ జిల్లాకు సంబంధించి వర్ధన్నపేటకు సంబంధించిన నాగరాజు ఉంటాడు, పోలీస్ డిపార్ట్మెంట్ ఈయనది. దాని తర్వాత పరకాలకు సంబంధించిన రేవూరి ప్రకాష్ రెడ్డి ఉంటాడు, ఈయనది నర్సంపేట నియోజకవర్గం. దాంతోపాటు అంటే ఇదివరకు ఇప్పుడు పరకాల నియోజకవర్గం దొంతి మాధవరెడ్డి ఉంటాడు. దాంతోపాటు నాయని రాజేందర్ హన్మకొండకు సంబంధించి, దాంతోపాటు స్టేషన్కు సంబంధించి కడియం ఉంటాడు. సో ఇది పంచాయతీ. సో ఇక్కడ వీళ్ళు ఏం జరుగుతున్నదంటే, ఇక వరంగల్ తూర్పు అంటే పశ్చిమ అంటే నాయని, వరంగల్ తూర్పుకు సంబంధించి కొండ దంపతులు. ఇక అటు భూపాలపల్లి కూడా ఉన్నది, సత్యనారాయణ గండ్ర. ఇంకొకరు ఉన్నారు అంటే మేరియా పనిచేసిన గుండు సుధార్ అని కూడా ఉన్నది. బసవరాజ్ సారయ్య కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మొన్ననే ఈ మధ్యలోనే ఏదో ఇక్కడ ముళ్ళులు గుచ్చుకుంటున్నాయట బీఆర్ఎస్లో, అక్కడ మన బెల్లంగడ్డలనేట కాంగ్రెస్లో పోయిండు, మొన్ననే పోయిండు బసవరాజ్ సారయ్య. దాంతోపాటు ఇంకెవరు ఉన్నారు, ఎవరు లేరు. సో ఇది పంచాయతీ. ఇక్కడ ఏమైంది అంటే, ఏది కొండా సురేఖది మొదటగా ప్రాతినిధ్యం వహించింది పరకాల నియోజకవర్గం. పరకాల నియోజకవర్గానికి సంబంధించిన రేవూరి ప్రకాష్ రెడ్డి మీద ఆధిపత్య ధోరణి ప్రదర్శించే ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడికి కూకటి వేళ్లతో పక్కకు జరిపే ప్రయత్నం చేసిండు. ఎందుకంటే రాజకీయంలో అపార అనుభవం కలిగిన వ్యక్తి. ఇక దాంతోపాటు ఇక దొంతి మాధవరెడ్డి రాజకీయాలకు సంబంధించి ఎక్కడ ఎవరిని ఏమన్నాడో ఆయన సైలెంట్గా ఉంటాడు, ఆయన పని ఏందో అది. ఇక నాయని రాజేందర్ రెడ్డికి సంబంధించిన అధ్యక్షతన
ఇక వీళ్ళందరూ అటెండ్ అయ్యారు, అంతే అందరు వచ్చిళ్ళు. సో వీళ్ళందరూ ఎందుకు అటెండ్ అయ్యారంటే కొండా సురేఖకు సంబంధించిన వ్యతిరేక వర్గంగా పనిచేస్తున్నారు. ఏంటంటే అన్ని విషయాలలో ఏది కొండా దంపతులకు సంబంధించిన వర్గాలే వస్తున్నాయి, వాళ్ళే మొత్తం పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేస్తున్నారు. దాంతోపాటు ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా అబాస్ పాలు చేయడం, అన్ని విషయాలలో కూడా వాళ్ళ అనుచరులే హవా నడిపిస్తున్నారు అనేది మొదటి అంశం. సో దీనికి సంబంధించిన పంచాయతీతో పాటు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న వాళ్ళ హస్బెండ్ కొండా మురళికి సంబంధించి పోలీసులకు మెమోలు ఇవ్వడం, దాంతోపాటు ఇతరత్ర కూడా జరిగింది, మీరు చూసిర్రు, అదంతా కూడా మీకు కనబడ్డది. ఇక ఇక్కడ ఈయన ఏమంటున్నాడు అసలు ఏంది అంటే, కడియం శ్రీహరికి మంత్రి పదవి రావాలని, అటు దొంతి మాధవరెడ్డికి మంత్రి పదవి రావాలని, అటు నాయనికి సంబంధించి పార్టీలు ఇంకా పదవి రావాలని, బసవరాజ్ సారాయ్కి కూడా ఏదో రావాలని, ఇదంతా పంచాయతీ నడుస్తుంది. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. సొంత పార్టీలోని కొండా ఫ్యామిలీకి వ్యతిరేకత మొదలైంది. జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఏకమయ్యారు. ఏమంటున్నారు, ఎమ్మెల్యే నాయని ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నారు, ఈ పాపాన్ని మేము మొయ్యలేక పోతున్నాం, మొయ్యలేమంటూ చేతులు ఎత్తేస్తారు. ఒక్కో ఇటుక కట్టుకొని పార్టీని బలోపేతం చేస్తుంటే కొండా ఫ్యామిలీ కూలుస్తూ బహిరంగంగా చెప్పుకొచ్చారు. త్వరలోనే అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ పాపాన్ని మేము మోయలేం, అధిష్టానం ఆలోచన చేయాలి, నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం, మాకు నచ్చింది మాట్లాడతామంటే ఎట్లా, మేము నిలబెట్టిన పార్టీని కూలుస్తుర్రు, త్వరలోని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం. కొండా దంపతుల వ్యవహారంపై వరంగల్ నేతల ఆగ్రహం, ఎమ్మెల్యే నాయని ఇంట్లో మీటింగ్ హాజరైన కడియం రేవూరి తదితరులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేను చెప్పలే. సో ఇక్కడ ఒక్కరిద్దరు కాదు, ఎమ్మెల్యేలకు సంబంధించి కడియం శ్రీహరి, రేవూరు ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, బసవరాజ్ సారయ్య, సుధారాణి, ఇలా చాలా మంది కూడా భేటీ అయిన పరిస్థితి కనబడుతుంది. అయితే కొండా దంపతులకు సంబంధించి వీళ్ళకి జరుగుతున్న ప్రధానమైన పంచాయతీ ఏంటంటే అన్నిట్లో వీళ్ళు ముందుంటాళ్ళు, అన్నిట్లో పాత కొత్త వర్గం. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే కొండా సురేఖకు సంబంధించి మొదట్లో కాంగ్రెస్ పార్టీ, దాని తర్వాత వైఎస్ఆర్ సిపి షర్మిల పెట్టింది, ఆ తర్వాత టీఆర్ఎస్, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. అయితే పార్టీలు కూడా ఎట్లా మారిందో చూడరు. సో ఈ పంచాయతీ తారాస్థాయిలో నడుస్తుంది. అన్నిట్లో వాళ్ళ వర్గానికి సంబంధించే ప్రతి దాంట్లో కూడా ఏలు పెడుతున్న పరిస్థితి కనబడుతుందట. ఇక దాంట్లో భాగంగా ఏమీ చేయలేక పూర్తి స్థాయిలో కూడా ఈ పంచాయతీ మొదలైన తరుణం కనబడుతుంది. సో మొత్తానికి జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న అంశం ఇదండి. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏది బనకచెర్లనా? ఎస్, బనకచెర్ల అంటే ఇది చాలా పెద్ద టాపిక్, లాస్ట్కి చెప్పుకుందాం. రైట్, ఇంకొక అంశాన్ని చూద్దాం. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం, ప్రభుత్వానికి సంకేతాలు ఇచ్చిన ఈసీ. రిజర్వేషన్ల ఖరారైన వెంటనే షెడ్యూల్ రిలీజ్, రైతు భరోసా పూర్తయ్యాక ఎన్నికల ప్రకటన. 23న కేబినెట్ భేటీలో తుది నిర్ణయం, కొత్త ఓటర్ల లిస్ట్ ఆధారంగా స్థానిక సమరం. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాతే సర్పంచ్, మున్సిపల్ పోల్. ఆగస్టు 15 వరకు ఎన్నికలు పూర్తయ్యే ఛాన్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం లేదు, ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా, చాలా మొండిగా ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలనుకుంటుంది, ఏం కథ అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో చేస్తున్న అంశం ఒకటే, ప్రభుత్వం ఎట్లనైనా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు రైతు భరోసా అనే ఒక ఎపిసోడ్ను కొంతమందికి వేసింది, ఇంకా కొంతమంది రైతులకు పడలే. అయితే గ్రామీణ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద భయంకరమైన వ్యతిరేకత వచ్చిందనేది వాస్తవం. సో దాన్ని ఏ విధంగానే కప్పిపుచ్చాలి, దానికి సంబంధించి ఏమేమి చేస్తే బాగుంటుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, ఎట్లెట్లా చేయాలనేది ఏది అంటే వీళ్ళ పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యూహరచన అయితే నడుస్తుంది. ఆ వ్యూహరచనలో భాగంగా మరి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది మనం కూడా వేచి చూడాలి. రియాలిటీగా వాస్తవానికి మనం కనుక చర్చించుకుంటే ఇక్కడ పూర్తిగా కూడా మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, స్థానిక ఎన్నికల నిర్వహణకు మాత్రం ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ ఇప్పటికే అంటే దాదాపుగా ఏడాదిన్నరగా గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ లేకపోవడం, ఎన్నికలని ఏది పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోవడం, దాంతోపాటు ఏది సర్పంచ్లకు సంబంధించి బిల్లులు రాకపోవడం, ఇలా రకరకాలుగా జరుగుతున్న అంశాలు కూడా మనం చూసాం. సో మొత్తానికి స్థానిక ఎన్నికల నిర్వహణకైతే ప్రభుత్వం సిద్ధమైంది, సంకేతాలు అయితే ఇచ్చింది. ఎప్పుడు ఇస్తుంది, ఈ రైతు భరోసా పూర్తయిపోయింది, మేము ఇచ్చినాం, ఇగో ప్రభుత్వానికి సంబంధించి అంత అయిపోయినాక వీళ్ళు రంగంలోకి దిగే ఛాన్స్ ఉన్నది. దానికి సంబంధించి ప్రభుత్వం ఎంత చేసినా కానీ నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఒకటే, మిమ్మల్ని మోసం చేస్తున్నది, మీ మెడ కింద కత్తి పెట్టింది, ఇట్లా తిప్పినా కోసుకుంటుంది పైలం. మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గనక గద్దె దించకపోతే భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది వాస్తవమైన విషయం. ఇప్పుడు ఏదో అనుకుంటారు కానీ తర్వాత జరగబోయే పరిస్థితి ఇదే. రైట్, ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్, 2 మావోయిస్టుల మృతి, మరికొందరికి గాయాలు, కొనసాగుతున్న కూబింగ్. 12 మంది లొంగిపాటు, మావోయిస్టుల జనజీవన స్రవంతిలో కలవాలి. కొత్తగూడెం జిల్లా ఎస్పీ
రోహిత్ రాజు ముగిసిన గాచర్ల రవి అంత్యక్రియలు నివాళులర్పించిన విరస్సం ప్రజా సంఘాల నేతలు జోహార్ల నినాదాలతో మారుమోగిన వెలిశాల గ్రామం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే మావోయిస్టులకు సంబంధించి ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలవాలంటూ అందరూ కూడా చెప్పారు. నా దగ్గర ఉన్న కొత్త అప్డేట్ అంటే ఇప్పటి వరకు నేను ఎందుకు ఆపిన అంటే చాలా వరకు నేను చెప్పే ప్రయత్నం అయితే చేసిన. సో ఇప్పుడు నేను వాస్తవం ఒక ప్రధానమైన ఎపిసోడ్ మన దగ్గరికి వచ్చింది, దాని గురించి కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. తెలంగాణ ప్రాంత ప్రజలు మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మావోయిస్టు పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా మొదుగాలే పట్టుకున్న తర్వాత విడతల వారీగా కాల్చి చంపుతున్నారు అనేది పౌర హక్కుల సంఘాలకు సంబంధించి, ప్రజా సంఘాలకు సంబంధించి, సింపథైజర్కు సంబంధించి, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి మొదటి నుండి వాదిస్తున్న ఒక వాదన. ఇక రెండో వాదన ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రజా జీవితంలోకి రావాలని కొంతమంది లొంగిబాటుకు గురవుతున్న తరుణంలో కూడా వాళ్ళను మట్టుబెట్టిరు అనేది మరో వాదన. ఇక మూడో వాదన ఏంటంటే మావోయిస్టుల పట్ల పూర్తి స్థాయిలో శాంతి చర్చల కోసం పనిచేస్తున్న ఏ ఒక్క అంశం కూడా సక్సెస్ కాలే. ఇక నాలుగో అంశం ఏంటంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ప్రజలు కానీ లేదా యువత కానీ ఎక్కడా కూడా మావోయిస్టులకు సంబంధించి మద్దతు పలికేందుకు కూడా వాళ్ళ కోసం నిలబడినట్టుగా, కలబడినట్టుగా, నిలబడ్డట్టుగా ఎక్కడా కూడా కనిపించలేదు. సో పూర్తి స్థాయిలో కూడా ప్రజా సంఘాలుగా తెలంగాణ ప్రాంత బిడ్డలుగా మావోయిస్టులు అడవి బాటలలో మృత్యువోడిలోకి పోవడం కాదు, ప్రజా జీవితంలోకి రాండి అంటూ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చాలా కీలకమైన నేతలను మావోయిస్టు పార్టీ కోల్పోయింది, ఇంకా కోల్పోతున్న తరుణం అయితే కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఎక్కడా కూడా ఏంది అంటే వెనకడుగు వేయకుండా ప్రజాక్షేత్రంలోకి రావాలంటూ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు నినాదిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి వస్తారా రారా అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. వరుస ఎన్కౌంటర్లకు సంబంధించి ఇప్పటికే 12 మంది లొంగిబాటుతో పాటు గాజర్లకు సంబంధించి నిన్న ఈ వెల్శాల గ్రామంలో ఏ విధంగా ఏంది అంటే గాజర్ల రవి సంబంధించి అంతిమయాత్రలో ఎట్లా జరిగింది ఏం కథ మీరు అందరూ అయితే చూసారు. సో నేనేమంటున్నానంటే ఛత్తీస్గఢ్కు సంబంధించి మళ్ళీ ఎన్కౌంటర్ల మోతమవుతున్నది. దయచేసి ప్రజాక్షేత్రంలోకి వస్తే బాగుంటుంది అనేది 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాదన అనేది మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా నిన్న పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అంశం మనమైతే చూసాం. పూర్తిగా కూడా ప్రాజెక్టులకు సంబంధించి ఏ విధంగా తాను పోరాటం చేసింది ఏం కథ అనే ఎపిసోడ్ కూడా మనందరికీ కూడా కనబడ్డ విషయమే. ఎందుకంటే నిన్న రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి నిన్న అన్ని పార్టీలకు సంబంధించి ఆల్ మీటింగ్ కూడా జరిపిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏమన్నారు ఏం కథ అనేది ఒకసారి మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి 5 పోలవరానికి సంబంధించిన ముంపు గ్రామాలు తిరిగి తెలంగాణకి ఇవ్వాలని కొత్త డిమాండ్ అయితే తెర మీదకి వచ్చింది. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తేలియని పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 25న ప్రధాని ప్రగతి ఎజెండా సమావేశంలో దీని మీద చర్చించాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపడానికి కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తేవాలని, పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలని, పోలవరం స్పిల్వే సామర్థ్యం పెంపుతో భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదం ఉంది, పోలవరం ముంపుపై రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రగతి ఎజెండాకు సంబంధించి పేరిట ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 25న సమావేశం అయితే కానున్నారు. సో ఈ 5 గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కలపాలి అంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇటు ఏది ఏపీలోని కలిపిన గ్రామాలకు సంబంధించి ఏదేది ఎట్టపాక కానీ, కన్నయ్యగూడెం కానీ, పురుషోత్తపట్నం కానీ, గుండాల కానీ, పిచ్కలపాక కానీ గ్రామాలకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఏవైతే ఆ గ్రామాలు ఉన్నాయో తిరిగి వాటిని తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కలపాలని, దాంతోపాటు పోలవరం స్పిల్వేకు సంబంధించి సామర్థ్యం 50 లక్షల క్యూసెక్లకు సంబంధించి పెంచడం వల్ల తెలంగాణ బ్యాక్ వాటర్కి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ఏదైతే భద్రాచలం పూర్తి స్థాయిలో మునిగిపోయే ప్రమాదం ఉంది అంటూ కూడా నిన్న ప్రెస్ మీట్ వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన ఏ విధంగా ఉందో కూడా మనం చూసిన పరిస్థితి. రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా హాజరైన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటు బనకచెర్ల ఏమంటున్నది, అసలు ఏం జరుగుతున్నది, ఈ తెలంగాణలో ప్రాజెక్టుల గురించి చర్చ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే దొంగదారిలో అడ్డదారిలో ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో తెలంగాణ జలాలను దోసుకుపోతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా దున్నపోతు మీద వాన కురిసినట్టుగా కూడా ఏ ఒక్కరూ స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. సో మొత్తానికి ఈ చర్చ అనేది రావడం మంచి పరిణామం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల మీద జరుగుతున్న ఈ చర్చ ఏదైతే ఉందో వాస్తవానికి చాలా మంచి పరిణామం అనేది చెప్పవచ్చు. సో మొత్తానికి ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం.
ముగ్గురు మిత్రుల ముప్పేట కుట్ర అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు బనకచర్ల అసలు కథ ఏంది, మనకేం చర్చలు జరుగుతాయి, ఏం బెదిరిస్తున్నారు, ఏం జరుగుతున్నది అనేది ఒకసారి ఇక్కడ నుంచి చూద్దాం. ఏదో ఉత్పత్తం ముంచుకొస్తున్నది, కనిపించని కుట్ర ఏదో జరుగుతున్నది, ఢిల్లీ వేదికగా దీనికి రచన సాగుతున్నది. ముందే సిద్ధం చేసుకున్న డైలాగులు అటు నుంచి ఇటు నుంచి చిచ్చాట్ వల్లింపై వినబడుతున్నాయి. 3 రోజులలో ముఖ్యమంత్రి మాట్లాడిన 3 రకాల మాటలే దీనికి సాక్ష్యం. ఆ మాటలలో ధ్వనిస్తున్న లొంగుబాటు స్వరం భయం గొలుపుతున్నది. నీటి లభ్యత మీద ఆయన చెప్తున్న లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2800 టీఎంసీలు కావలసిన చోట మాకు 1000 టీఎంసీలు చాలంటూ వేసిన ప్రకటన విభ్రాంతికి గురి చేస్తుంది. 600 ససేమి రానాల్సిన చోట చర్చించుకుందాం రా అంటూ ఇస్తున్న పిలుపు అనుమానాలకు ధృవపరుస్తున్నది. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, మనకు రావాల్సిన 2800 టీఎంసీల నేను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరైతే చదువుకున్నారు కదా, మీ మంత్రులైతే చదువుకున్నారు కదా, మీ ఎమ్మెల్యేలు అయితే చదువుకున్నారు కదా, ఆఖరికి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే చదువుకున్నారు కదా. 2800 టీఎంసీలు రావాల్సిన చోట 1000 టీఎంసీలు వస్తే చాలని నువ్వెట్లా చెప్తావా? నీ ఒక్కింటికి నీళ్లు అయిపోతాయా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పరిస్థితి ఏంది? ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి ఉంటావు పోతావు, రేపు మా భవిష్యత్తు ఏంది? మా తెలంగాణ ప్రాంత ప్రజల భవిష్యత్తు ఏంది? దాని గురించి ఆలోచించాడు ఈయన. ఏమవుతుందంటే ఇదేం బరిదెంపు. ఒకసారి చూద్దాం. ప్రాజెక్టు కట్టేది వాళ్ళు, అవసరం వాళ్ళది, చర్చల ప్రతిపాదన అంటూ వస్తే వాళ్ళ నుంచి రావాలి. వాళ్ళు మనల్ని ఏంది అంటే బ్రతిమల, అంతేగాని నేను ఒక అడుగు ముందుకు వేసి చర్చలకు పిలుస్తా అనడం ఏంటి? కాళేశ్వరం కోసం ఆనాడు మనం మహారాష్ట్ర చుట్టూ తిరిగి ఒప్పించుకున్నామే తప్ప వాళ్ళు రాలే. వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చి అన్ని అనుమానాలను తీర్చి ఒప్పందం చేసుకున్నాం. అవసరం మనది కాబట్టి ఇదేమిటి వాళ్ళు అడగక ముందుకే రమ్మంటూ ఎర్రతివాచి స్వాగతం ఏంటి? ఈ స్వామి భక్తి ప్రకటనలు ఏమిటి? గురువు అయితే ఇంటికి పిలుచుకోండి, దండేసి దండం పెట్టుకోండి, కానీ ఇది రాష్ట్రం, ఇది ప్రభుత్వం, 3.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అసలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వాళ్ళకు అవసరం ఉంటే వాళ్ళే మన దగ్గరికి వచ్చి చర్చలు చేస్తారు కదా. వాళ్ళు అడగక ముందుకే ఏమనక ముందుకే మీరే ఎందుకు పిలుస్తున్నారు అంటే ఇందులో ఏదో మతలబు ఉన్నది. ఏం జరుగుతున్నది? తెలంగాణ అవసరాలను ఎన్ని టీఎంసీల నీళ్లు కావాలో కూడా తెలియని సర్కారు పెద్దలు ఆ చర్చలలో పెద్ద పీటలు వేసుకొని కూర్చుంటే ఏం జరుగుతుంది? చివరికి బలయ్యేదెవరు? ఒక పార్టీ అధికారంలోకి వస్తే 5 ఏళ్ళు ఉంటుంది, పోతుంది. కానీ తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అంశం, తెలంగాణ హక్కులకు నీటి వాటాలకు సంబంధించిన విషయం, చిన్న తప్పు చేసిన తరతరాలకు తీరని అన్యాయం చేసినట్టే. ఇవేవి పట్టకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ఏంటి? అడగడమే ఆలస్యం, పసిడి పల్లెంలో పెట్టి సమర్పించుకున్నామట్లా ఈ నాటకమేంది భయ్? అసలు ఈ చర్చ జరుపుతున్నది ఎవరితో? 2018లో మీకు పంటలు పండే భూములు ఎక్కడున్నాయని ఎగతాళి చేసిన వాడితో, మీకు నీళ్ళెందుకు అంటూ ట్రిబ్యునల్ ముందు వాదించిన వాడితో, మీ దగ్గర ఆగ్రో క్లైమేట్ లేదని వెకిలిగా నవ్విన వాడితో, ఏపీ లేకపోతే దేశానికి ఆహార భద్రతే లేదన్న వాడితో, కాళేశ్వరం పాలమూరు మీద పుంకాలుగా కేంద్రానికి ఫిర్యాదులు చేసిన వాడితో రేవంత్ ఇప్పుడు చర్చిస్తున్నాడు. మన ఇజ్జత్ మొత్తం పోతున్నది. అందుకే నేను చెప్పిన, చాలా సందర్భాలలో చెప్పిన, తెలంగాణలో నీళ్ళ గురించి తెలియనోడు టీఎంసీలు అంటే ఏంటిది, అసలు స్టోరేజ్ అంటే ఏంటిది, క్యాపబిలిటీ అంటే ఏంది, రిజర్వాయర్లు అంటే ఏంది, ఇవన్నీ తెలివి చాలా మందికి తెలియదు తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, దాని గురించి చెప్తే చెవిటోడి మీద శంఖం ఊదినట్టు అవుతుంది ఈ తెలంగాణ. వాస్తవమైన విషయం, మన నీళ్ళు పోతున్నాయి నాన్న, మన భవిష్యత్తు ఎడారిగా మారిపోతుంది. అది ఎవరికి అర్థమైతలేదు. మనకేం చర్చలు? ఇన్నాళ్ళు మోకాలు అడ్డిన ఆయనే ఇప్పుడు స్వరం మార్చి మీరు ప్రాజెక్టులు కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు అంటున్నాడంటే అర్థం ఏంటి? మా రాష్ట్రం దివాలా తీసింది, ఖజాన్లో పైసలేదు అని ప్రకటించిన ముఖ్యమంత్రి ఎలాగో ప్రాజెక్టులు కట్టలేడనే కదా. కట్టినా కేంద్రం చేతిలో ఉంది కాబట్టి అనుమతులు రాకుండా అడ్డుపడగలననే ధీమాతోనే కదా. అక్కడితో ఆగకుండా తెలంగాణకు 100 టీఎంసీలు చాలు, అవి వాడుకుంటే గొప్ప అని నిన్న కూడా ఎకసకం చేసి ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మనం ఏం చర్చలు జరుపుతాం? కావేరీలోని గోదావరిని మళ్లించి తమిళనాడులో ఓట్లను దళ్లించుకునేందుకు కేంద్రంలోని బీజేపీ పథకంలో తన నీటి అవసరాలతో పాటు 80,000 కోట్ల రుణం కోసం బాబు వాళ్ళిద్దరితో అటగాగేందుకు ఇటు రేవంత్ కలిసి ఆడుతున్న నాటకమే కుట్ర. 30 కుట్రలలో బలిపడుతున్నది మాత్రం మన తెలంగాణలో తెలంగాణ చుట్టూ నీళ్లు ఉండి సుఖా దొరకని మా తెలంగాణ భూమి అన్నట్టు అయిపోతుంది. అవునా? కేంద్రంలో బీజేపీ సర్కారు ఉండాలంటే చంద్రబాబు మద్దతు అవసరం. చంద్రబాబు ఏపీతో మళ్ళీ గెలవాలంటే బనకచర్ల కట్టాలి. బనకచర్ల పోలవరానికి అనుబంధ ప్రాజెక్టు ఢిల్లీలో సీఎం రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడి, ఇవన్నీ మాకెందుకే? ఒకసారి చూడురి. తెలంగాణకు తీరని ద్రోహం, గోదావరి జలాల తరలింపునకు రాజకీయ
క్రీడ మూకుమ్మడిగా రాజకీయంలో మన హక్కులపై కత్తి ఢిల్లీలో వ్యూహాలు చిట్చాట్లతో వల్లింపులు కొట్టాల్సిన వేళ బెదిరింపుల సంధి మాటలు రేవంత్ పూటకం మాట మొన్న కానే కాదన్నాడు ఏమన్నాడు బనకచెర్ల కేంద్రం అనుమతులు రావడం భ్రమనే చంద్రబాబుకు సూచన చేస్తున్న కేంద్రంలోని పలుకుబడి ఉన్నది కాబట్టి ప్రాజెక్టులు పూర్తయితే అనుకుంటే పొరపాటే గోదావరి జలాల్లో 3000 టీఎంసీల నీళ్లు మిగులు జలాలు ఉన్నాయని చంద్రబాబు నమ్మితే 968 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణ అనుమతి ఇవ్వాలి కృష్ణా జలాల్లో 500 టీఎంసీలు వాడేందుకు అనుమతి ఇచ్చాక ఆంధ్రప్రదేశ్ ఏ నీరు వాడుకున్నా మాకు అభ్యంతరం లేదు అందరినీ కలిసి మా సమస్యను వివరిస్తాం అప్పటికీ న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తాం హైదరాబాద్లో అఖిల పక్షంతో సీఎం రేవంత్ రెడ్డి మన భూమిలోకి వెళ్ళిపోతాయి మన నీళ్ళు పోతాయి గాయనన్నాడు కూడా ఏందే నిన్న ఇచ్చంపల్లి అన్నాడు ఏమన్నాడు గోదావరిలో వరద జలాలన్నీ నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ భావిస్తే పోలవరం బనకచెర్ల బదులు కేంద్రం నిధులిచ్చే ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చలకు మేము సిద్ధం అది ఎవరు అడిగిండు నేడు బనకచెర్లకు జై అంటుండే ఎవరితో వివాదాలు కోరుకోవడం లేదు బనకచెర్లపై చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి 23న క్యాబినెట్లో సమీక్షించి చంద్రబాబు చర్చలకు ఆహ్వానిస్తాం అసలు చంద్రబాబు ఈ ప్రతిపాదన ముందు మాకే చెప్పి ఉంటే వివాదం ఉండేది కాదు ఇప్పుడైనా కోర్టుకు వెళ్ళడం కంటే ముందుగా చర్చించుకోవడం మంచిది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం ఇక్కడ ఏం జరుగుతుంది బాబు మాటలు రేవంత్ నోట ఏమేమి వచ్చినాయో కూడా ఒకసారి చూద్దాం ఏంది చంద్రబాబు ఏమన్నాడు బనకచెర్ల ప్రాజెక్టుతో ఎవరికి ఎంత నష్టం లేదు రాద్ధాంతం ఎందుకు దీనిపై పోరాటాలు అవసరం లేదు ఏది చంద్రబాబు చెప్పండి ఎవరితోనూ వివాదాలు కోరుకోవడం లేదు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి భేషజాలాలకు పోలేము బనకచెర్ల ప్రాజెక్టుతో ఎవరికి నష్టం లేదా ఏమయ్యా చంద్రబాబు మాటలు మనం ఎందుకు నమ్మాలనే నాకు అర్థం కాదు బనకచెర్లతో మనకు నష్టం లేదని చెప్తాడు ఏంది ఓ కొడుకో వీళ్ళిద్దరు కలిసి మంచి నాటకమే ఆడతారు గోదావరిపై ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి మీరు వాడుకున్న తర్వాత మిగిలిన నీటినే మేము వాడుకుంటాం తెలంగాణ మహా అయితే 100 టీఎంసీలు వాడుకుంటాయి చంద్రబాబు తెలంగాణలో మా ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తే మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే మన ఖజానాలు పైసలు లేవు ఇప్పుడు మనవనికి ప్రాజెక్టులు కట్టే టాలెంటు లేదు కాబట్టి ఏం జరుగుతుంది ఉన్న నీళ్ళన్నీ దొబ్బుకపోతారు కంతే వీళ్ళిద్దరి మంచి నాటకం వా ఓ అంటే కోగిలగక్క కూ అంటే అక్కడి నుంచి కూ అన్నట్టుంటుంది చూడు చంద్రబాబు రేవంత్ గిదే ఆటలాడతారు తెలంగాణపై నేను ఎప్పుడైనా గొడవపడ్డానా ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమస్యను పరిష్కరించుక నువ్వు తెలంగాణ గురించి ఎప్పుడు గొడవలే నాయన నీ 2 కళ్ళ సిద్ధాంతం మా తెలంగాణ ఎట్లాగని చేసినావు మా తెలంగాణని ఏమేం చేసినావు మా అందరికీ తెలుసు ఆఖరికి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎన్ని అడ్డంకులు పడ్డావు తెలంగాణ రాకుండా ఎంత మోకరిల్లునో మాకు తెలుసులే చంద్రబాబు నీ మాటలా మేము నమ్మేది హైటెక్ సిటీ అభివృద్ధి చేసినావా ఆ అమెరికా నుండి వచ్చిన పిహెచ్డి స్కాలర్ బయటపెట్టిన నిజాలు ఇప్పటివరకు సమాజాన్ని చెప్పకపోతేవి తెలుగు వారి వద్ద అనవసర సమస్యలు ఉండొద్దు చంద్రబాబును చర్చలకు పిలుస్తాం కోర్టుల కంటే చర్చలే మేలు తెలంగాణ లాగే ఏపీకి కూడా హక్కులు ఉంటాయి అవునా తెలంగాణ లాగే ఏపీ మీ ఇద్దరికి ఉంటాయి హక్కులు మాకేం లేవు నువ్వేమో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన దత్తత పుత్రుల లెక్క మొత్తం వ్యవహరిస్తున్నావు మా తెలంగాణ మొత్తం ఆగమైపోతుంటే ఏం చేస్తలేవు రేవంత్ వాదన తెలంగాణపై ఎవరి ప్రేమేందో ఒకసారి చూద్దాం రేవంత్ వాదన ఏంది గోదావరిలో 968 టీఎంసీలు కృష్ణాలలో 500 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు అనుమతి ఇచ్చి ఏపీ లేదా ఎవరైనా ఎన్ని నీళ్ళు ఇచ్చినా వాడుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు పోలవరం బనకచెర్లకు బదులుగా కేంద్రం నిధులు ఇచ్చి ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా గోదావరి వరద జలాలను పెన్నా బేసిన్కు తీసుకెళ్లే విషయంలో చర్చలు జరిపేందుకు మేము సుఖమంగా ఉన్నాం తెలుగువారి మధ్య అనవసరమైన సమస్యలు ఉండద్దు ఇది రేవంత్ రెడ్డి వాదన సరే బీఆర్ఎస్ వాదన ఏంది గోదావరి జలాల్లో ఇప్పటికే కేటాయించిన 968 టీఎంసీలు వాడకానికి ఏ బాబు దయా దాక్షణ్యాలు అవసరం లేదు మన నీళ్లు భయవి ఇక సముద్రంలోకి పోతున్న 300 టీఎంసీలకు సంబంధించి 1950 టీఎంసీలు తెలంగాణ కేటాయించాల్సిందే అలాగే కృష్ణా జిల్లాలో 750 టీఎంసీల వాటా ఇచ్చి తీరాలని మా ప్రభుత్వం ఇప్పటికే ఏది బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించింది దీనికి కట్టుబడి ఉండాల్సిందే గోదావరిలో మిగులు జలాలపై శాస్త్రీయ అధ్యయనం జరగాలి దాని తర్వాతే అనుసంధానం సంగతి ఇచ్చంపల్లి నుంచి నీళ్లు తరలించేందుకు అంగీకరిస్తే ప్రసక్తే లేదు అంటూ కూడా చెప్పింది ఎవరిది మంచి వాదన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీది కదా ఆయన దయా దాక్షణలో మనకెందుకే చంద్రబాబు ఆయన ఏమన్నా మన ఏంది ఇల్లా సుట్టమా బాబుతో రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్ బనకచెర్ల ముందే ఇద్దరి ఒప్పందం ఢిల్లీలో బయటపడ్డ లోపాయికార ఒప్పందం ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యల నిదర్శనం అపెక్స్ మీటింగ్కు కోరకపోవడం విడ్డూరం తెలంగాణలో రేవంత్ అవగాహన లేమితో తీరని నష్టం నిప్పులు చెరిగిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు దీని గురించి ఏమైనా చెప్తాడా హరీష్ రావుకు మాట్లాడిన దాంట్లో ఎవ్వరికి అసలు కాంగ్రెస్లో ఒక్కరు కూడా చెప్పేటట్లేరు ఏం జరుగుతున్నదో ఏం కథనో కానీ ఈ కాంగ్రెస్కు సంబంధించి పూర్తి స్థాయిలో కనీసం
మన తెలంగాణ ప్రాజెక్టులన్నీ పోతున్నాయి, ఆగమైపోతున్నాయి, ఏం కథ? ఇగో కావేరీ కోసం బనకచెర్ల డ్రామా మొదలైంది. ఒక్కసారి ఒక్క డ్రామా ఏంది అంటే ఒక్కొక్కటి చూద్దాం. ఒకటి ఏంది, గోదావరి దాంతోపాటు కావేరీ అనుసంధానం. తమిళనాడులోని కావేరీ బేసిన్ ఒట్టిపోతున్నది. గోదావరి జిల్లాలను అక్కడికి తరలించి తమిళ రైతులను ఆకర్షించి ఓట్లు దండుకోవాలని మన బీజేపీ డ్రామా ఇది. డ్రామా 1. డ్రామా 2 మేడిగడ్డను పడావు పెట్టే కుట్ర. ఇది ఎవరిది? మన తెలంగాణ కాంగ్రెస్. డ్రామా 3 ఏంటంటే పూర్తి స్థాయిలో కాళేశ్వరం మేడిగడ్డను మళ్ళీ పునరుద్ధరించాలని చంద్రబాబు డ్రామా. డ్రామా 4 ఏంది? బనకచెర్ల పేరుతోని ఇచ్చంపల్లి దగ్గర డ్రామాలు చేసే ప్రయత్నం. ఇక డ్రామా 5 ఏంది అంటే కేంద్రానికి సంబంధించి ఒత్తిడి తెచ్చి ఆగం చేసేది. డ్రామా 6 ఏంది? అఖిల పక్షానికి సంబంధించి ఎంపీల సమావేశం. అంటే వీళ్ళు ఎట్లెట్లా డ్రామా ఆడుతున్నారు చూడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. పూర్తి స్థాయిలో మొత్తం రేవంత్ నోట్ అంతా బాబు మాటలు తప్ప ఇంకేం వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఇక్కడ బాబుతోని రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మ్యాచ్ ఫిక్సింగ్ అయిందండి. అయిపోయే మన తెలంగాణకు తీరని నష్టం చేస్తాడు. కాళేశ్వరం నడపకపోతే ఈ బిల్లులు ఎక్కడివి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే కాళేశ్వరం వృధా అని అనలే. తుమ్మిడిహెట్టి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మించాలి, బనకచెర్లను వెంటనే నిలిపివేయాలి. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కూనమనేని అంటూ కూడా ఆయన కూడా చెప్పిండు. కమ్యూనిస్ట్ లీడర్ కూడా కాళేశ్వరం వృధా అని అనలే అని చెప్పిండు. ఇక్కడ మరోవైపు ఏంది, కాళేశ్వరం లేకుంటే ఎస్ఆర్ఎస్పీ ఎడారే. అంటే పూర్తి స్థాయిలో కూడా నదీ జలాల గురించి ఇగో జూరాల ఎత్తిపోతన ఒడిసి పట్టుకోవాలి, రివర్స్ పంపింగ్ ఇరువురికి లాభం. చంద్రబాబు ఏజెంట్ల రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సీఎం అసమర్థతతోనే జలదోపిడీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఈ జలాలకు సంబంధించిన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం చూస్తే ఏం జరగబోతున్నది, ఆగం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి పరిణామాలకు సంబంధించి వాస్తవమైన కోణం ఏంటంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆగం చేసే పరిస్థితి, అడివడివి చేసే పరిస్థితి జరుగుతుంది. మీరు జలాల గురించి దయచేసి నేను చెప్తున్న తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది మనం చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మన నీళ్ళ దోపిడీ జరుగుతుంది, మన ప్రాజెక్టులను పడావు పెట్టే ప్రయత్నం జరుగుతుంది, మన ప్రాజెక్టులను కూల్చే ప్రయత్నం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులలో ఏదో ఒకటి చేసి ఆగమాగం చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ యావత్తు సమాజానికి కూడా నేను చెప్పేది ఒకటే, మీకు అంతగానం ఇంకా డౌట్ ఏమన్నా ఉంటే బనకచెర్ల గారి సారించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉన్నా కూడా మా 9908572666 నెంబర్కి వాట్సాప్ చేయరి. ఎందుకంటే నీళ్ళ పంచాయతీ ఈరోజు చంద్రబాబు రేవంత్ కుట్రలు చేస్తే భవిష్యత్తు మనం ఎడారిగా మారిపోతుంది, మన బతుకులు ఆగమైపోతాయి. కాబట్టి ఆలోచించండి.